responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 31 వరకు మార్చి చదువుకుంటాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను, And having a high priest over the house of God. మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. Who promises faithful, and let us consider one another in order to stir up love and good works. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూటమానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. For if we sin willfully after we have received the knowledge of truth, there is no longer remains a sacrifice for sins. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకనుండును. Anyone who has rejected Moses' law dies without mercy on the testimony of 2 or 3 witnesses. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబెట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడినని మీకు తోచును. For if we know him who said, "Vengeance is mine, I will repay," says the Lord, and again the Lord will judge his people. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. One more portion. ఇంకొక భాగాన్ని చదువుకుందాం. Hebrew chapter 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ verse అధ్యాయం 1 and 2. మొదటి 2 వచనాలు All together. అందరం కలిసి మాటలు చదువుకుందాం. Hebrew chapter 12, verse 1 and 2 all together. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Therefore we also, since we are surrounded by so great a cloud of witnesses, let us lay aside every weight and the sin which so easily ensnares us, and let us run with endurance the race that is set before us, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and has sat down at the right hand of the throne of God. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, thank you, Lord, for this wonderful day, the Lord's Day, the festival day granted unto us to come into thy holy presence to offer our sacrifices and praise and worship unto thee. మా ప్రభువుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ప్రభు తండ్రి, ఈ యొక్క ప్రభు దినము, పునరుత్థాన దినము తండ్రి, పండగ దినమును మా యొక్క తండ్రి మీరు అనుగ్రహించినందుకు కొంత వందనాలు. తద్వారా మేము వచ్చి ప్రభు తండ్రి మా తండ్రి దేవుని యొక్క సన్నిధిలో తండ్రి మా యొక్క బలి అర్పణలు తిరిగి ప్రభు తండ్రి మా యొక్క అర్పణలు అర్పించినట్లుగా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. We thank you, Lord, for the ultimate sacrifice you have offered on the cross of Calvary, which is the fulfillment of all the Old Testament sacrifices. తండ్రి మీరు చేసినటువంటి ఆ యొక్క చివరి బలి అర్పణను బట్టి ఆ పాత నిబంధనటువంటి బలి అన్ని బలులకు ప్రభు తండ్రి సంపూర్ణమైనటువంటి బలిని అర్పించిన కొరకు ఎంతో వందనాలు చెల్లిస్తాము. Thank you, Lord, for the Lord's table in the midst of us. తండ్రి మా మధ్యలో మీరు ఉంచినటువంటి ప్రభు బలిని బట్టి ఎంతో వందనాలు. Thank you, Lord, for the invitation to take part in this feast. ప్రభు తండ్రి యొక్క తండ్రి మరి యొక్క విందులో పాలు పొందినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి కూడా ఇంత వందనాలు చెల్లిస్తున్నాము. Prepare our hearts so that we can take part worthily. ప్రభుత్వ యోగ్యమైన దానిలో బలలో పాలు పొందినట్లు మీరు మాకు సహాయపడండి. May the table be a table of blessing, not the table of judgment unto us. తండ్రి యొక్క బల్ల తండ్రి మాకు ఆశీర్వాద బల్లగా ఉన్నట్లుగా చేయండి, తీర్పు బల్ల ఉండకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. Speak to us through thy word. ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. Prepare us for thy glorious blessings. తండ్రి నీ యొక్క మహిమాయుక్తమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. We humble ourselves and bring all of us under the sprinkling power of the blood of the eternal covenant. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణం తీసుకుంటున్నాం. Pray with thanksgiving the blessed name of our Lord and Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. The Lord is inviting all of us to take part in this feast of participating in the bread and the cup. దేవుడు ఈ యొక్క విందు ఆయన యొక్క రొట్టెలోను ద్రాక్షరసంలో పాలు పొందినట్లుగా మనందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. From the morning onwards we are meditating on the feast of the Lord. ఉదయకాలం నుండి కూడా చూస్తే ప్రభు యొక్క పండుగలను గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. This is the one feast the Lord established us, and
ordained us to take part every week after the week. దేవుడు ఈ యొక్క పండుగను ప్రతి వారం కూడా ఇందులో పాలు పొందమని దేవుడు ఆయన నిర్ణయించినటువంటి పండుగగా ఉంది. The Lord's table is a table of blessing. దేవుని యొక్క బల్ల చూస్తే అది ఆశీర్వాదపు బల్లగా మనకు ఉంది. Provided we take part worthily. తద్వారా మనం యోగ్యమైనటువంటి దానిలో పాలు పొందినట్లుగా ఇవ్వబడింది. If we take part unworthily, మనం అయోగ్యంగా గనక పాలు the పొందినట్లయితే same table becomes a table of judgment unto us. ఆ యొక్క బల్లే మనకు తీర్పు బల్లగా అది The మార్చబడుతుంది. Lord's table is a table of remembrance. ప్రభు యొక్క బల్ల చూస్తే అది జ్ఞాపకార్థపు బల్లగా ఉంది. We remember the finished work on the cross of Calvary, how the Lord redeemed you and me from the powers of sin, Satan and the world. దేవుడు ఆయన కలువరి శిలువ మీద సంపూర్తి చేసినటువంటి కార్యం ద్వారా ఈ యొక్క పాపము నుండి, లోకము నుండి, సాతాను నుండి ఆయన ఎలా విడిపిస్తున్నాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. It's also a table of self-examination. తిరిగి ఇది స్వపరీక్ష చేసుకున్నటువంటి బల్లగా మనకు ఉంది. We need to examine ourselves and see whether we are worthy to enter into that Lord's table. మనము మనమే పరీక్షించుకొని మనము పరిశుద్ధ బలలో పాలు పొందడానికి యోగ్యులమా లేదనేటువంటి సంగతిని మనమే పరీక్షించుకోవాలి. The table of anticipation of the coming of the Lord. ఇది ప్రభు యొక్క రాకను గూర్చి ఎదురు చూసేటువంటి ఆ యొక్క బల్లగా మనకు ఉంది. The Lord said, "Do this in remembrance of me till I come." ప్రభు చెప్తా వస్తున్నాడు, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడని ఆయన చెప్పాడు. We are in the anticipation of the coming of the Lord. ప్రభు యొక్క రాకను గూర్చి ఎదురు చూస్తూ, and we need to live according to the calling of the Lord. మనము దేవుని యొక్క పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకుంటూ రావాలి. It's also a table of identification. తిరిగి ఈ యొక్క బల్ల చూస్తే ఆయనతో కూడా మనం ఐక్యపరుచుకునేటువంటి బల్లగా ఉంది. Identifying with the Lord and identifying with one another. ప్రభుతో కూడా తర్వాత ఒకరితో ఒకరము ఐక్యపరుచుకునేటువంటి బల్లగా ఇది ఒక బల్ల. We are members of the same body. మనం ఒకే శరీరంలో సాటి అవయవములుగా మనం ఉన్నాము. All equally important, equally necessary, equally precious in the sight of God. మన యొక్క దేవుని యొక్క దృష్టిలో చూస్తే సరి సమానంగా ముఖ్యమైనటువంటి వారము, అవసరమైనటువంటి వారముగా, ప్రాముఖ్యమైనటువంటి వారంగా మనం ఉన్నాం. It is a table of encouragement, enlightenment and edification. ఈ యొక్క బల్ల చూస్తే అది మనకు ప్రోత్సాహము, పురుకొల్పు, తర్వాత వెలుగును కలిగించే బల్లగా అది ఉంది. It is a table of transformation. ఇది రూపాంతరపరిచేటువంటి బల్లగా మనకు ఉంది. It is a table that helps us to move on to the maturity and the likeness and the perfection of the Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పోలికలోనికి, ఆయన యొక్క రూపాంతరంలోనికి, తిరిగి ఆయన యొక్క రూపాంతరంలోనికి అది మనం మార్చేది కాదు ఉంది. That's what we read in Hebrew chapter 12 verse 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అవే విషయాలు మనం చదువుతాం. Looking unto Jesus, యేసు వైపు చూస్తూ, the author and finisher of our faith, మన విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు, let us run the race, మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో పరిగెత్తుదాము. That is to be transformed into his maturity and likeness. ఆ యొక్క కోరినటువంటి ఆ యొక్క స్థితిలోనికి ఎదగటము, ఆయన యొక్క పోలికలోనికి మార్చబడటము. Hebrew chapter 6 హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం verse 1 మొదటి వచనం. Let us move on unto the perfection of the Lord Jesus Christ. అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సంపూర్ణ మగుటకు మనము సాగిపోదుము అంటున్నాడు. That is our calling. అది మనకి ఇవ్వనటువంటి పిలుపు. Let us go on to perfection. సంపూర్ణ మగుటకు మనం సాగిపోతూ ఉండాలి. That is a calling for every believer. ఇది ప్రతి విశ్వాసికి ఇవ్వనటువంటి పిలుపు. We have started our spiritual journey. మనం మన ఆత్మీయమైనటువంటి యాత్రను ఆరంభించిన, are we progressing towards the perfection of the Lord? మనము దేవుని యొక్క ఆ యొక్క సంపూర్ణతలోనికి మనం పురోగతి పొందుతున్నామా లేదా? If you take part in the Lord's table worthily, మనం యోగ్యమైనటువంటి విధానంలో ప్రభు బలలో పాల్పొందితే, if we discipline ourselves, మనమే క్రమశిక్షణ పరుచుకుంటే, if we work according to our calling, మన యొక్క పిలుపునకు తగినట్లుగా మనం నడుచుకుంటే, we will be moving step by step into his perfection. మనము ఆయన యొక్క పరిపూర్ణతలోనికి మెట్టుమెట్టుగా ముందుకు సాగేటువంటి వారంగా ఉన్నాం. Christian life is a progression towards perfection. ఈ యొక్క క్రైస్తవ జీవితం చూస్తే అది సంపూర్ణత పొందటానికి, పురోగతి పొందేటువంటి జీవితంగా అది ఉంది. That is the subject and the centrality on the theme of this epistle of Hebrews. ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి ఒక పత్రికలో ఉన్నటువంటి మూలమైనటువంటి అంశము ఈ యొక్క విషయం. Moving on to perfection of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణతలోనికి మనం సాగిపోతా ఉన్నాం. According to many Bible scholars, this Hebrews is written by Apostle Paul. అనేక మంది బైబిల్ పండితులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక రాశాడు. It is written around 67-69, just before the destruction of the temple. ఈ యొక్క ఆలయము పాడు చేయబడటానికి మునుపుగా తర్వాత 769 ఆ యొక్క సంవత్సరాలు, 67-69 AD. క్రీస్తు శకము 769 ఆ యొక్క సంవత్సరాలు రాయబడింది. క్రీస్తు శకము 67-69 మధ్యలో, జస్ట్ బిఫోర్ ద డిస్ట్రక్షన్ అండ్ AD 70. ఈ యొక్క 70 క్రీస్తు శకము 70 ఆ సంవత్సరాల్లో ఈ యొక్క విషయాలు రాయబడతా వచ్చాయి. It was primarily written to the Jewish believer, the second generation Jewish believers. ప్రాముఖ్యంగా చూస్తే ఆ యొక్క దినాల్లో ఉన్నటువంటి రెండవ తరం వారైన యూదులకు ఈ యొక్క విషయాలు రాయబడతా వచ్చాయి. The second generation believers are at the middle of
at the juncture of two great dispensations. ఈ యొక్క రెండో తరం అనేటువంటి యూదులు చూస్తే రెండు గొప్ప విషయాల మధ్యలో వారు ఉంటా వచ్చారు. So when the dispensation of the Old Testament is going away, అక్కడ చూస్తే పాత నిబంధన ఆ యొక్క విషయాలన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. and the dispensation of grace is setting in. అక్కడ చూస్తే కృప యుగము ఇంకా ఆరంభించబడబోతా ఉంది. And they were in the middle of these things. వారు ఈ రెండు విషయాల మధ్యలో వారు ఉంటా They were in వచ్చారు. the transition phase. వారు ఇంకా చూస్తే ఇంకా మార్పు చెందేటువంటి ఆ యొక్క దినాల్లో ఉంటా వచ్చారు. Primarily it is written to three groups. ప్రాముఖ్యంగా చూస్తే అది మూడు గుంపులుగా రాయబడతా First of all, వచ్చింది. who are true believers. మొదటిగా చూస్తే నిజమైనటువంటి విశ్వాసులకు, Secondly, a pseudo believers. రెండవదిగా చూస్తే నకిలీగా ఉన్నటువంటి Who విశ్వాసులకు, are intellectually convinced but did not commit their heart into the Lord. వారు చూస్తే ఇంకో మానసికంగా ఒప్పించబడ్డారు కానీ సంపూర్ణంగా తమ యొక్క హృదయాలను దేవునికి అప్పగించుకోలేదు. And the third set here are unbelievers. మూడో గుంపు అయినటువంటి వారు చూస్తే అవిశ్వాసులైన వారు. So the author was addressing all these three types of believers. ఈ యొక్క రచయిత ఈ మూడు రకాలైనటువంటి విశ్వాసులను గురించి మాట్లాడుతూ And ఉన్నాడు. he presents the deity of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క త్రిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. He presents the superiority and the preeminence of the Lord Jesus Christ over everything and over everyone. యేసుక్రీస్తు వారికి సమస్తంపై తర్వాత ప్రతి ఒక్కరిపై ఆయన కలిగినటువంటి అధికారాన్ని గురించి ఆయన చెప్తా ఉన్నాడు. The Hebrews is a book of encouragement to true believers to move on to maturity. ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రిక నిజమైనటువంటి విశ్వాసులు ఎవరైతే సంపూర్ణత పొందడానికి సాగిపోతూ ఉన్నారో వారికి ఎంతో గొప్ప ప్రోత్సాహంగా ఉన్నటువంటి గ్రంథంగా ఇది ఉంది. And the word better appears 13 times. దాదాపు 13 సార్లు ఈ యొక్క మేలుకరమైనటువంటిది అనే విషయం రాయబడింది. Better. శ్రేష్టమైనది. జీసస్ క్రైస్ట్ ఈస్ బెటర్ దాన్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్. యేసుక్రీస్తు వారు అందరికంటే ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు. ద వర్డ్ పర్ఫెక్ట్ appears 14 times. పరిపూర్ణుడు లేక సంపూర్ణమైనటువంటి మాట దాదాపు 14 సార్లు రాయబడింది. ఎటర్నల్ appears several times. నిత్యత్వం అనేటువంటి మాట చాలా సార్లు ఈ విషయంలో రాయబడింది. He brought us eternal redemption. ఆయన నిత్యమైనటువంటి విమోచన మనకు తెచ్చాడు. He gives us eternal inheritance. నిత్యమైనటువంటి స్వాస్థ్యం మనకి ఇస్తున్నాడు. He made eternal covenant with us. మనతో నిత్య నిబంధన ఆయన చేశాడు. His throne is eternal. ఆయన యొక్క సింహాసనం నిత్యమైనది. His priesthood is eternal. ఆయన యాజకత్వం నిత్యమైనటువంటిది. He is eternal God. ఆయన నిత్యమైనటువంటి దేవుడు. The eternal God wants to give us eternal salvation and eternal kingdom. ఆ యొక్క నిత్యమైనటువంటి దేవుడు నిత్య రాజ్యమును నిత్యమైనటువంటి రక్షణ ఆయన ఇవ్వగోరుతా ఉన్నాడు. So the author was comparing the temporary nature of the Old Testament with the eternal బెటర్ అండ్ న్యూ కవెనెంట్. అక్కడ చూస్తే ఈ యొక్క రచయిత పాత నిబంధన సంబంధమైనటువంటి ఆ యొక్క స్వభావాన్ని నూతన నిబంధనమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలతో పోల్చి చెప్తా ఉన్నాడు. He talks about the superiority and the preeminence of the Lord Jesus Christ in all these chapters. ఈ యొక్క అధ్యాయాలన్నింటిలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రాముఖ్యతను తర్వాత ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. Chapter 1 and 2. మొదటి రెండు అధ్యాయాల్లో Jesus Christ is superior to all the prophets and all the angels. యేసుక్రీస్తు వారు దూతలందరికంటే కూడా ప్రవక్తలందరికంటే కూడా ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. In chapter 3, మూడో అధ్యాయంలో Jesus Christ is superior to Moses in his work and in his person. యేసుక్రీస్తు వారు ఆయన వ్యక్తిగతంగాను తర్వాత ఆయన కార్యాలయందు కూడా చూస్తే మోషే కంటే ఆయన గొప్పవాడై ఉన్నాడు. In chapter 4, నాలుగో అధ్యాయంలో Jesus Christ gives us a superior rest. యేసుక్రీస్తు వారు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. Chapter 5 to 7, ఐదో అధ్యాయం నుండి ఏడో అధ్యాయం వరకు Jesus Christ is superior to all the earthly priests. యేసుక్రీస్తు వారు భూ సంబంధమైనటువంటి యాజకులందరికంటే కూడా ఎంతో ఆయన ఉన్నతమైనటువంటి దేవుడై ఉన్నాడు. And he is superior than Aaron and Melchizedek. ఆయన అహరోనుకు తర్వాత మెల్కీసెదెకు కంటే కూడా ఎంతో ఉన్నతమైన వాడు. In chapter 8, ఎనిమిదో అధ్యాయంలో he made a superior and eternal and new covenant. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి నిత్యమైనటువంటి నిబంధన ఆయన చేశాడు. In chapter 9, తొమ్మిదో he అధ్యాయంలో serves a superior sanctuary. ఆయన నిత్యమైనటువంటి పరిశుద్ధాలయం నిర్మించినాడు. In chapter 10, పదో he అధ్యాయంలో offered a superior sacrifice. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి బలి అర్పణలు అర్పించాడు. In chapter 11, పదకొండో he is అధ్యాయంలో superior to all the Old Testament saints. పాత నిబంధనటువంటి పరిశుద్ధులందరికంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. In the book of Hebrews, హెబ్రీయులకు రాసినటువంటి he పత్రికలో presents the superiority and the preeminence of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. These second generation believers, ఈ రెండవ తరం వారైనటువంటి ఆ యొక్క విశ్వాసులు they have come out of Judaism. వారు యొక్క యూద సంబంధమైనటువంటి మతం నుండి బయటకు They వచ్చారు. were in the midst of this juncture. వారు చూస్తే ఈ యొక్క రెండు విషయాల మధ్యలో వారు ఉన్నారు. Shall we go and follow this system of grace? ఇది Shall we follow the grace period of grace? మనం యొక్క కృపాయుగాన్ని వెంబడిస్తామా? Or we go back? Shall we go back to the Old Testament system of
the rituals and ceremonies. లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలు పద్ధతులను మనం వెంబడిస్తామా? So to clarify all their doubts, వారి యొక్క అనుమానాలన్నీ కూడా he తీర్చడానికి was presenting Jesus as a supreme person. అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారిని అందరికంటే ఎంతో ఉన్నతమైనటువంటి వాడుగా ఈయన చూపిస్తా He is ఉన్నాడు. superior to all the Old Testament prophets, పాత నిబంధనటువంటి ప్రవక్తలందరికంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి superior దేవుడు. to all the angels, తర్వాత దూతలందరికీ పైగా ఉన్నవాడు. superior to Moses, తర్వాత మోషే కంటే ఉన్నతుడు. superior to Joshua, తర్వాత యోషువ కంటే ఉన్నతుడు. superior to Aaron. తర్వాత అహరోను కంటే He is ఉన్నతుడు. a superior high priest. ఆయన ఉన్నతమైనటువంటి ప్రధాన యాజకుడిగా His ఉన్నాడు. sacrifice is a superior sacrifice. ఆయన చేసినటువంటి ఆ యొక్క బలి అర్పణ ఎంతో ఉన్నతమైనటువంటి His బలి అర్పణ. covenant is a superior covenant. ఆయన యొక్క నిబంధన ఎంతో ఉన్నతమైనటువంటి His నిబంధన. sanctuary is a superior sanctuary. ఆయన యొక్క పరిశుద్ధాలయం కూడా చూస్తే ఎంతో ఉన్నతమైనటువంటిది. Because he is superior God, ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు he is కనుక eternal God. ఆయన నిత్యమైనటువంటి దేవుడు. Do not go back to the Old Testament ritual, ఈ యొక్క పాత నిబంధన సంబంధమైన ఆచారాల్లోనికి వెళ్ళక but look unto Jesus, యేసు వైపు who చూడండి. is the author and finisher of our faith. మన విశ్వాసాన్ని కర్త దాన్ని Let కొనసాగించువాడు us ఆయన move వైపు on to చూడాలి. his maturity. ఆయన యొక్క ఆ యొక్క ఎదుగుదలలోనికి మనం రావాలి. That is a call for you and for me. నీకు నాకు ఇవ్వబడినటువంటి పిలుపు అదే. The central message of the Hebrews is to move on to the maturity in Jesus ఈ Christ. యొక్క హెబ్రీలకు రాసినటువంటి యొక్క పత్రికలో ఉన్న మూలమైనటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిలోని యొక్క సంపూర్ణతలోనికి మనం సాగిపోవాలి. He offers us salvation. ఆయన మనకు రక్షణ అనుగ్రహించే He దేవుడు. offered himself as eternal sacrifice once for all. ఆయన మన కొరకే నిత్యమైనటువంటి బలి అర్పణను ఒకేసారి అర్పించినాడు. That sacrifice is the fulfillment of all the Old Testament sacrifices. ఆ యొక్క బలి అర్పణ చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి బలి అర్పణలన్నిటికీ అది నెరవేర్పుగా ఉంటా He వచ్చిన బలి gives us అర్పణ. eternal salvation, ఆయన నిత్య రక్షణ మనకి eternal ఇస్తున్నాడు. redemption, నిత్యమైనటువంటి విమోచన, eternal inheritance. నిత్యమైనటువంటి He స్వాస్థ్యము, made eternal covenant with us. మనతో నిత్య నిబంధన He is చేశాడు. preparing eternal kingdom for us. మన కొరకే నిత్య రాజ్యాన్ని It సిద్ధపరుస్తున్నాడు. is sealed with his blood. ఆయన రక్తము చేత దాన్ని ముద్రించినాడు. Nobody can disturb this. ఎవరు కూడా దీన్ని కలవరపెట్టలేరు. He gives us security. We have eternal security of salvation. మన యొక్క రక్షణకు నిత్యమైనటువంటి భద్రత అనేటువంటిది ఉంది. Once you are saved forever. నువ్వు ఒకసారి రక్షించబడినవంటే ఇంక ఎప్పటికీ You రక్షించబడినటువంటి will వాడు. never lose your salvation. నువ్వెన్నడూ కూడా నీ రక్షణను పోగొట్టుకో. So many times, అనేక సార్లు as believers, విశ్వాసులంగా we go through these doubts. మనకి అనుమానాలు వస్తాయి. When we go through tough times, మనము క్లిష్ట పరిస్థితుల when గుండా we are వెళ్ళినప్పుడు, tempted, when శోధించబడినప్పుడు, we sometimes fail and fall, కొన్నిసార్లు తప్పిపోయి పడిపోయినప్పుడు we have this doubt. మనకి సందేహం ఉంటుంది. Maybe I have lost my salvation. బహుశా నా రక్షణ పోగొట్టుకున్నానేమో. Maybe I will never come back to the Lord again. బహుశా నేను మరలా ప్రభు యొద్దకు రాలేనేమో. Otherwise, why these bad thoughts are coming again? లేనట్లేదు ఈ యొక్క చెడు తలంపులు నాకు ఎందుకు Why వస్తున్నాయి? bad actions are coming? ఎందుకు చెడు కార్యాలు వస్తున్నాయి? Maybe I have lost my salvation. బహుశా నేను నా రక్షణ So పోగొట్టుకున్నానేమో. to clarify all of that, ఈ యొక్క అనుమానాలన్నీ కూడా the author తీసివేయడానికి was presenting salvation as eternal for all of us. ఈ యొక్క రచయిత చెప్తా ఉన్నాడు, ఈ యొక్క రక్షణ అది నిత్యమైనటువంటి రక్షణగా మనకు అందరికీ అని చెప్తా Once ఉన్నాడు. you are truly saved, నువ్వు ఒకసారి నిజంగా you will రక్షించబడినట్లయితే never lose your salvation. నువ్వెన్నడూ కూడా నీ రక్షణను పోగొట్టుకోలేవు. You are sealed with the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు. However, ఎలాగైనా after you are saved, నువ్వు రక్షించబడిన తర్వాత you have to discipline yourself నువ్వు క్రమశిక్షణ and పరచుకోవాలి. move on to the maturity. ఆ యొక్క ఎదుగుదలలోనికి నువ్వు రావాలి. When you are saved, నువ్వు రక్షించబడిన you తర్వాత come under the priesthood, high priesthood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన యాజకత్వంలోనికి నువ్వు He వస్తావు. is praying for you. ఆయన నీ కొరకు ప్రార్థన He is చేస్తున్నాడు. a merciful and faithful high priest. ఆయన చూస్తే ఎంతో నమ్మదగినటువంటి కనికరం వలన ప్రధాన యాజకుడు. He is eternal high priest. ఆయన నిత్యమైనటువంటి యాజకుడు. He is always there to help you when you fall. నువ్వు పడిపోయినప్పుడు నీకు సహాయపడడానికి ఎల్లప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. But as believers, అయితే విశ్వాసులంగా you and I, నీవు నేను we are asked to move on to perfection. మనం సంపూర్ణమగటానికి సాగిపోమని చెప్పబడ్డాం. Look unto Jesus. యేసు వైపు He is చూసి the model of perfection. ఆయనే ఈ యొక్క పరిపూర్ణతకు మాదిరిగా ఆదర్శంగా ఆయన And ఉన్నాడు. you and I, నీవు నేను we need to strive forward towards that perfection. ఆ యొక్క సంపూర్ణత పొందటానికి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. But in the path of perfection, అయితే ఈ పరిపూర్ణత పొందేటువంటి ఆ మార్గంలో there are many dangers. అనేకమైన అపాయాలు That ఉన్నాయి. is what Hebrews author was telling. అదే ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త చెప్తా There are ఉన్నాడు. 6 dangers in the path of perfection of a believer. ఒక విశ్వాసి పరిపూర్ణత పొందటానికి వెళ్ళేటువంటి మార్గంలో 6 గొప్ప అపాయాలు ఉన్నాయి. You need to take care of them. నువ్వు వాటిని గురించి జాగ్రత్త If you వహించాలి. don't take care of these dangers, నువ్వు
ఈ అపాయాలను గురించి గనక జాగ్రత్త you వహించకపోతే will not come on to the maturity. నువ్వు ఆ యొక్క పురోగతిలోనికి నువ్వు You రాలేవు. will come under the discipline of the Lord. నువ్వు దేవుని యొక్క క్రమశిక్షణలోనికి వస్తావు. Sixth dangers in the life, in the path of maturity. ఈ యొక్క పరిపూర్ణత పొందటానికి ఉన్నటువంటి 6 అపాయాలు. First of all, మొదటిది Hebrews chapter 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Hebrews chapter 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ verse అధ్యాయం 1. మొదటి The వచనం. danger of drifting away due to negligence. నిర్లక్ష్యాన్ని బట్టి మార్గము నుండి వైదొలిగిపోవటం, కొట్టుకొని పోకుంటున్నట్లు. కొట్టుకొని పోకుండా. Chapter 2, verse 1 and 2. Verse 1. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. Shall we read together? అందరం కలిసి చదువుతాం. Therefore we must give more earnest heed to the things we have heard, lest we drift away. We have to heed to this word of God. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండాలి. Otherwise we will drift away. లేనట్లయితే మనం కొట్టుకొని పోయేటువంటి వారంగా Verse ఉన్నాం. 3. మూడో How వచనం. shall we escape if we neglect so great salvation? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్య పెట్టిన ఎలాగో తప్పించుకుందాము. You are in the danger of drifting away. కొట్టుకొని పోయేటువంటి గొప్ప అపాయంలో ఉన్నావు. Why? ఎందుకు? Because you are neglecting this great salvation. ఎందుకంటే ఈ యొక్క గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్య పెడతా ఉన్నావు. You are ignoring salvation. నువ్వు రక్షణను విడిచిపెట్టేస్తా ఉన్నావు. తెలుగు ట్రాన్స్లేషన్ ఇస్ వెరీ గుడ్. తెలుగులో తర్జుమాలో బాగుంది. నిర్లక్ష్యము చేసిన ఎడల, నిర్లక్ష్యం చేసిన ఎడల. we are ignoring this salvation. ఇక్కడ రక్షణ నిర్లక్ష్యం చేస్తే, yes, one day we accepted the Lord. ఒక దినాన ప్రభువుని We అంగీకరించాం. received the Lord as our personal savior. యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా The అంగీకరించాం. Lord rolled away our sin. దేవుడు మన పాపాన్ని దొర్లించి He వేశాడు. delivered us from sin పాపము నుండి ఆయన మనకు విడుదల From ఇచ్చాడు. Satan, సాతాను నుండి from విడుదల the ఇచ్చాడు. world, లోకం నుండి విడుదల and ఇచ్చాడు. from our old rituals and habits. తిరిగి మన యొక్క పాత అలవాట్లు పద్ధతుల నుండి విడుదల ఇచ్చాడు. And He gave us great salvation. తిరిగి మన గొప్ప రక్షణ ఆయన He అనుగ్రహించాడు. gave us eternal salvation. మనకు నిత్యమైనటువంటి రక్షణ ఇచ్చాడు. But if you are not careful, అయితే రక్షణ విషయమే జాగ్రత్తగా లేకపోతే you will drift away. నువ్వు కొట్టుకొని పోతావు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, today ఇది నాన్న many people are in this danger of drifting away. అనేక మంది కొట్టుకొని పోయేటువంటి గొప్ప అపాయంలో వారు ఉన్నారు. They have received the salvation. వారు రక్షణ పొందారు. Chapter 2 verse 10. 2వ అధ్యాయం మొదటి వచనం. Jesus Christ is the author of our captain of our salvation. యేసుక్రీస్తు ప్రభువారే మన యొక్క రక్షణ కర్తే ఆయన ఉన్నాడు. He is the beginning and the end of our salvation. మన రక్షణకు ఆది అంతమై ఆయనే He ఉన్నాడు. started it and he will complete it. ఆయనే దాన్ని ఆరంభించినాడు, ఆయన దాన్ని ముగిస్తాడు. He originated it and he will consummate it. ఆయనే దాన్ని ఆరంభించినాడు, ఆయన దాన్ని ముగిస్తాడు. He is the captain. ఆయనే దాని కర్త అయి We have ఉన్నాడు. come to this captain of salvation. ఈ రక్షణ కర్త యొద్దకు మనం వచ్చినాం. He saved us from the penalty of sin. ఈ పాపం యొక్క క్రయము నుండి ఆయన విడిపించాడు. He is saving us from the power of sin. పాపం యొక్క ఆ శక్తి నుండి ఆయన విడిపిస్తున్నాడు. And he will one day save us from the very presence of sin. ఒక దినాన ఆ పాపం యొక్క సన్నిధానం నుండి సంపూర్ణంగా మనకు విడుదల We ఇస్తాడు. were saved from the penalty of sin. మనం పాపం యొక్క ఆ యొక్క శిక్షా విధి నుండి విడుదల పొందాం. And we are being saved from the power of sin. పాపం యొక్క శక్తి నుండి మనం రక్షించబడుతూ ఉన్నాం. And we will be one day saved from the very presence of sin. ఒక దినాన పాపం యొక్క సన్నిధి నుండి సంపూర్ణంగా విడుదల పొందుతాం. In chapter 2 verse 3, 2వ అధ్యాయం 3వ he వచనం. says it is great salvation. అది గొప్ప రక్షణగా చెప్పబడింది. Chapter 5 verse 9, 5వ అధ్యాయం 9వ వచనం. is eternal salvation. అది నిత్యమైనటువంటి రక్షణ. Chapter 7 verse 25, 7వ అధ్యాయం 25. it is complete salvation. ఇది సంపూర్ణమైనటువంటి The రక్షణ. salvation that the Lord has brought us దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ is great salvation. అది గొప్ప రక్షణ. Not even the angels have this salvation. ఆ దేవుని యొక్క దూతలకు కూడా ఈ యొక్క రక్షణ లేదు. Because the Lord did not take the form of angels, దేవుడు ఆ దూతల యొక్క ఆ యొక్క అవతారాన్ని ఆయన ధరించలేదు కనుక there is no salvation to the angels. దేవుని యొక్క దూతలకు రక్షణ లేదు. But because he took the form of man, ఆయన మనుషుని ఆకారాన్ని ధరించిన he came కారణాన్ని down in the బట్టి form of man, మనుషుని రూపంలో దిగి and he వచ్చాడు. died for man. మనుషుని కొరకే That is మరణించాడు. why salvation is only for mankind. ఆ కారణం చేతనే ఈ యొక్క రక్షణ కేవలం మానవులకు మాత్రమే That is ఇవ్వబడింది. why this is called so great salvation, which even the angels do not have. అందుకొరకే ఇది ఎంతో గొప్ప రక్షణగా చెప్పబడింది. దేవుని యొక్క దూతలకు కూడా ఈ యొక్క రక్షణ లేదు. The Lord, the author was ఈ saying, యొక్క రచయిత the అంటున్నాడు, Lord is the captain of salvation. దేవుడు ఆయన మన యొక్క రక్షణ కర్త. He gave us great salvation. ఆయన గొప్ప రక్షణ He gave ఇచ్చినాడు. us eternal salvation, నిత్యమైనటువంటి రక్షణ a ఇచ్చాడు. complete salvation. సంపూర్ణమైన
సంపూర్ణమైన రక్షణ He ఇచ్చాడు. gave us glorious salvation. మహిమాయుక్తమైన రక్షణ He gave ఇచ్చాడు. us universal salvation. తర్వాత సార్వత్రిక ఆ యొక్క రక్షణ ఇచ్చాడు. He gave us exclusive salvation. ఆయన నిర్దిష్టంగా నీకే ఆయన రక్షణ ఇచ్చాడు. Personal salvation. వ్యక్తిగతమైన రక్షణ ఇచ్చాడు. After giving all this salvation, ఈ యొక్క రక్షణ అంతటిని ఇచ్చిన తర్వాత what you need to do? నువ్వేం చేయాలి? You have to maintain your salvation. నీ యొక్క రక్షణను కాపాడుకోవాలి. If you are neglecting your salvation, నీ రక్షణ కనుక నువ్వు నిర్లక్ష్య పెడితే you will drift away. నువ్వు కొట్టుకొని పోతావు. That is why in Philippians chapter 2 we read, అందుకొరకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం verse చదువుతాము. 12 and 13. 12-13 వచనాలు. Work out your salvation with fear and trembling. అక్కడ చూస్తే భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునండి. Yes, we need to with fear and tremble continue our salvation, work out our salvation. మనము భయముతోను వణుకుతోను మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. 1 Peter chapter 2 verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. That you may grow up in your salvation. మీ యొక్క రక్షణలో మీరు ఎదుగు నిమిత్తము. Not only we are saved, మనం రక్షించబట్ట మాత్రమే we కాకుండా need to grow in our salvation. మనం రక్షణలో ఎదుగు We నిమిత్తము need to work out our salvation. మన రక్షణ మనము పనిచేస్తూ ఉండాలి. రక్షణ విషయంలో మీ రక్షణ కొనసాగించుకోవాలి. మన రక్షణను We have కొనసాగించుకుంటూ to ఉండాలి. preserve our salvation. మన రక్షణ కాపాడుకోవాలి. Keep our life holy. మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. If you neglect your salvation, మన రక్షణ మన నిర్లక్ష్య పెడితే you will drift away. నువ్వు కొట్టుకొని పోతావు. Some of the believers here, pseudo believers, ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నకిలీ they విశ్వాసులు are in the danger of drifting away. వారు కొట్టుకొని పోయేటువంటి ఆ ప్రమాదంలో వారు ఉన్నారు. They know the Lord Jesus Christ. వారికి యేసు ప్రభువు వారు తెలుసు. They know about salvation. వారికి రక్షణ తెలుసు. But they are in the danger of drifting away. వారు కొట్టుకొని పోయేటువంటి ఈ యొక్క ప్రమాదంలో వారు ఉన్నారు. This is a problem with many second generation even today. ఈ దినంలో ఉన్నటువంటి రెండవ తరం వారితో కూడా ఉన్నటువంటి సమస్య ఇది. One day they received the gospel call. ఒక దినాన వారు సువార్త పిలుపు విన్నారు. Emotionally they are encouraged. భావోద్రేకాన్ని బట్టి వారు They raise their hand. వారు చేతులు They ఎత్తారు. accept the Lord. వారు ప్రభువుని They sign the అంగీకరించారు. decision card. వారు తీర్మానం కార్డుపై సంతకం చేశారు. They take baptism also. వారు బాప్తిజం కూడా తీసుకున్నారు. After that, కొంతకాలం తర్వాత no working out salvation. ఇంకా రక్షణను కొనసాగించుకోవడం లేదు. Living as they like. వారు ఇష్టానుసారంగా జీవిస్తారు. Ignoring salvation. రక్షణను ఇంకా నిర్లక్ష్య Going back to పెడుతున్నారు. the old life. పాత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. Slowly drifting away from God. నెమ్మదిగా దేవుని నుండి వారు దూరంగా కొట్టుకొని My పోతారు. dear brothers and sisters, నా ప్రియమైన సోదర you have come to సోదరి, the house of God. దేవుని ఇంటికి వచ్చినావు. If you are saved, నువ్వు రక్షించబడింది. how is your salvation నీ today? దినాన్ని రక్షణ ఎలాగుంది? Are you growing in salvation? రక్షణలో ఎదుగుతున్నావా? Are you maintaining your salvation? నీ రక్షణను Or in కొనసాగించుకుంటున్నావా? your spiritual walk you are drifting away from God? లేకపోతే నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో కొట్టుకొని పోయేదిగా నువ్వు The ఉన్నావా? danger of drifting ఈ away. కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం ఆత్మీయ జీవితంలో ఉంది. The second danger, రెండో అపాయము chapter 3, 3వ అధ్యాయం verse 12. 12వ వచనం. Hebrews chapter 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 12. 12వ The వచనం. danger of disbelief and doubting. అక్కడ చూస్తే దేవుని యందు అపనమ్మిక ఉంచటము, అనుమానము కలిగి ఉండటము అనేటువంటి ఆ యొక్క ప్రమాదం అక్కడ ఉంది. The danger of disbelief. అపనమ్మిక యొక్క ప్రమాదము. That is what the author was saying here in chapter 3, ఇక్కడ ఈ యొక్క రచయిత 3వ అధ్యాయం అదే అంటున్నాడు. verse 12. 12వ వచనంలో, Lest there be any of you with a heart of unbelief. మీలో ఎవని యందును ఒకవేళ ఈ యొక్క దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి ఉన్నారేమో చూసుకోమంటున్నాడు. విశ్వాసము లేని దుష్ట హృదయము. విశ్వాసం లేని దుష్ట హృదయం. Be careful. దాని విషయం జాగ్రత్త Watch ఉండండి. out. దాని విషయం మెలకువగలిగి And verse ఉండండి. 7 onwards, 7వ వచనం నుండి he was giving the example of Israelites. ఇశ్రాయేలును కూర్చున్నటువంటి ఉదాహరణ చెప్తా They ఉన్నాడు. have hardened their hearts, వారు తమ యొక్క హృదయాలను కఠినపరుచుకున్నారు. and they tested me in the wilderness. వారు అరణ్యంలో నన్ను పరీక్షిస్తూ They వచ్చారు. tried me. వారు నన్ను They పరీక్షించారు. saw my works for 40 years, 40 సంవత్సరాలు వారు నా యొక్క కార్యాలు చూశారు. but they did not believe in me. అయితే వారు నా యందు నమ్మిక That ఉంచలేదు. is why I said, అందుకొరకే నేను అన్నాను, they are always astray in their heart. వారు ఎల్లప్పుడూ కూడా తమ యొక్క హృదయాల్లో తప్పిపోతున్నారు. They have a evil heart of unbelief. వారి యొక్క హృదయం చూస్తే విశ్వాసం లేని దుష్ట హృదయాన్ని వారు కలిగి Who ఉన్నారు. are these people? వీరెవరు? Who were redeemed from Egypt? ఐగుప్తు నుండి Who విడిపించబడిన were వారు, passed through the Red Sea? ఎర్ర సముద్రం దాటి వచ్చిన వారు, Came into the wilderness? అరణ్యంలోనికి వచ్చిన Who వారు, were promised the promised land? వాగ్దాన దేశం గురించి వాగ్దానం చేయబడిన వారు, They were in their journey. వారు తమ యొక్క ప్రయాణంలో ఉన్నారు. They had this heart of disbelief. అయితే వారిలో ఈ యొక్క విశ్వాసం లేనటువంటి ఆ దుష్ట హృదయాన్ని వారు కలిగి They are ఉన్నారు. in the danger of disbelief. వారి యొక్క ఈ యొక్క చూస్తే విశ్వాసం లేనటువంటి ఈ యొక్క దుష్ట హృదయం కలిగినటువంటి ప్రమాదం ఉంది. Many people today, ఇది నాలో చాలా మంది we are in the same danger. మనం కూడా ఇటువంటి ప్రమాదంలోనే We ఉన్నాం. call ourselves believers. మనల్ని మనమే విశ్వాసులు మనం We పిలుచుకుంటున్నాం. have seen so many great miracles. అనేకమైన అద్భుతాలు చూస్తూ
వచ్చాం. that have happened amongst us మన మధ్యలో జరిగినటువంటి సంగతులు in our own చూస్తాం. personal lives. మన స్వంత వ్యక్తిగతమైన After జీవితంలో experiencing all this, ఇవన్నీ కూడా అనుభవించిన తర్వాత when there is small test, ఒక చిన్న పరీక్ష రాగానే oh, we disbelieve God. మనం దేవుని యందు అపనమ్మిక ఉంచుతాం. Oh, we go away from God. దేవుని నుండి దూరంగా We వెళ్ళిపోతాం. doubt God. మనం దేవుని We start questioning God. దేవుని ప్రశ్నిస్తా ఉంటాం. God has left me. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. God has forgotten me. దేవుడు నన్ను మర్చిపోయాడు. I don't see my future. నా భవిష్యత్తు నేను I చూడలేకపోతున్నాను. am not progressing in my career. నా యొక్క పనిలో చూస్తేనే ముందుకు సాగటం God is లేదు. not blessing me. దేవుడు నన్ను దీవించడం Oh, లేదు. for every small temptation, ప్రతి చిన్న శోధనకు oh, the unbelief comes in. మనలో ఈ యొక్క అపనమ్మిక When వచ్చేస్తుంది. this disbelief comes into us, మనలోనికి ఈ యొక్క అపనమ్మిక వచ్చినప్పుడు what happens? అప్పుడు ఏం We జరుగుతుంది? cannot move on to perfection. మనము పరిపూర్ణత పొందడానికి ముందుకు సాగిపోలేము. That is why many people perished in the wilderness. అందుకొరకే అరణ్యంలో చూస్తే చాలా మంది వారు నశించిపోతా So వచ్చారు. that is a problem even today. ఈ దినాన కూడా ఉన్నటువంటి సమస్య అది. Because we are not fully trusting the Lord. ఎందుకొరకంటే మనం సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచడం We are లేదు. not able to move into that perfection మనము ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళటం and లేదు. do great things for the Lord. దేవుని కొరకే ఘనమైనటువంటి కార్యాలు చేయలేకపోతున్నాం. We believed the Lord మనం దేవుని నమ్మినాం. 5 years back, 5 సంవత్సరాల 10 years కిందట, back, 10 సంవత్సరాల 20 years కిందట, back. 20 సంవత్సరాల how much కిందట we grew, ఎంతగా మనం ఎదుగుతా how వచ్చాం. much we are able to put our faith in Him. ఎంతగా ఆయన యందు విశ్వాసం Are ఉంచగలుగుతున్నాం. we able to do great and mighty things for the Lord? దేవుని కొరకే గొప్ప ఘనమైనటువంటి కార్యాలు చేయగలుగుతున్నామా? But because of our unbelief, మన యొక్క అపనమ్మికను బట్టి we are still like spiritual babes. మనం ఇంకను ఆత్మీయముగా చూస్తే చిన్న శిశువుల వలె మనం So ఉన్నాం. contrasting to these Israelites in chapter 3, మూడో అధ్యాయమైనటువంటి యొక్క ఇశ్రాయేలీయుల యొక్క సందర్భంలో contrasting to them, దానికి వ్యతిరేక్తంగా in chapter 11, 11వ he అధ్యాయంలో gives a long list of heroes of faith. అక్కడ ఈ యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టిని గురించి అని చెప్తా ఉన్నాడు. By faith, విశ్వాసం by ద్వారా faith Abel, విశ్వాసం ద్వారా హేబేలు, by faith Enoch, విశ్వాసం ద్వారా హానోకు, by faith Noah, విశ్వాసం ద్వారా by నోవా, faith Abraham, విశ్వాసం ద్వారా by అబ్రహాము, faith Moses. విశ్వాసం ద్వారా మోషే. All these great heroes of faith, ఈ యొక్క విశ్వాసం ద్వారా ఈ యొక్క విశ్వాస వీరులందరూ కూడా they conquered the kingdoms. వారు రాజ్యాలను జయించినారు. They shut the mouths of the lions. వారు సింహముల యొక్క నోర్లను They మూసారు. raised the dead people. వారు మృతులైనటువంటి వారిని They లేపుతా healed the వచ్చారు. sick people. వారు అనారోగ్యంతో ఉన్న వారిని They స్వస్థపరిచారు. turned the world upside down. వారు లోకాన్ని తలకిందులుగా చేశారు. Because by faith, విశ్వాసం ద్వారా step by step, అడుగడుగులో they progressed in their life వారు ఆ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ and వచ్చారు. came into the maturity and perfection of the Lord. వారు దేవుని యొక్క ఆ పరిపూర్ణతలోనికి వారు వచ్చారు. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, how is our faith life today? ఇది నాడు మన విశ్వాస జీవితం ఎలా Are we ఉంది? living a victorious life or a defeated life? మనము విజయవంతమైన జీవితం జీవిస్తా ఉన్నామా లేక ఓటమితో ఉన్నటువంటి జీవితం When the జీవిస్తున్నామా? temptation comes, శోధన when వచ్చినప్పుడు, the test comes, పరీక్ష when వచ్చినప్పుడు, the trial comes, ఆ యొక్క పరీక్ష when the వచ్చినప్పుడు, discouragement comes, నిరుత్సాహం వచ్చినప్పుడు, are you doubting God? దేవుని యందు అనుమానం Are you ఉంచుతున్నావా? disbelieving God? దేవుని యందు అపనమ్మిక Are you ఉంచుతున్నావా? turning towards the world? లోకం వైపు Or తిరిగిపోతున్నావా? are you exercising faith and moving forward? లేకపోతే విశ్వాసాన్ని అభ్యాసం చేసుకుని ముందుకు సాగుతున్నావా? That is why అందుకొరకే the Hebrews author was warning them. ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త వారిని హెచ్చరిస్తా That ఉన్నాడు. is the second danger. ఏదో రెండో అపాయం. If you do not increase in your faith, నీ విశ్వాసం అందును అభివృద్ధి చెందకపోతే, that's why disciples came to the Lord అందుకొరకు శిష్యులు ప్రభు యొద్దకు and వచ్చారు. prayed, ఆయన ప్రభువుని ప్రార్థించారు. Lord, increase our faith. ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి Oh, పొందించు. these are things we are not able to do. ఈ సంగతులు మేము For చేయలేకపోతాం. small things, అయితే చిన్న చిన్న we are సంగతులు getting discouraged. నిరాశ చెందుతాం, We are getting defeated. ఓడించబడతాం. Lord, increase our faith. ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి So పొందించు. today, ఈ దినాన when we started our spiritual journey, మన ఆత్మీయ యాత్రను how సాగించినప్పుడు far we have gone till today? ఎంత మటుకు మనం ముందుకు సాగుతా The వచ్చాం. first danger, మొదటి అపాయం danger of drifting away. కొట్టుకొని పోయేటువంటి ఆ యొక్క ప్రమాదము. Secondly, రెండోది the danger of disbelief. ఈ యొక్క అపనమ్మిక ఉంచేటువంటి ఆ యొక్క ప్రమాదం. Thirdly, మూడోది the danger of disobedience. అవిధేయత చూపించేటువంటి ప్రమాదం. Hebrews chapter 3, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 18. 18వ వచనం. Hebrew 3:18. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18. And he was saying here, ఇక్కడ ఆయన అంటున్నాడు, చదువు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేస్తున్నో అవిధేయులైన వారిని గూర్చే కదా. Because they disobeyed him, వారు ఆయనకు అవిధేయత చూపించిన they కారణాన్ని did not బట్టి enter the rest. వారు విశ్రాంతిలో Verse ప్రవేశించలేకపోయారు. 6, 6వ వచనం. chapter 4 verse 6. 4వ అధ్యాయం 6వ వచనంలో Because of this their disobedience, వారి యొక్క అవిధేయతను బట్టి they could not enter into the Canaan rest. వారు కానాను యొక్క విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయారు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర సోదరి, today, ఇది నాన్న, if we don't obey God, మనము దేవునికి విధేయత చూపించినట్లయితే, do not obey God's
God's word, దేవుని యొక్క వాక్యానికి విధేయత we will చూపించకపోతే not come into the spiritual maturity. మనం ఆత్మీయమైనటువంటి ఆ యొక్క పురోగతిలోనికి మనం రాలేము. Canaan represents a victorious life. ఈ యొక్క కానాను విజయవంతమైనటువంటి జీవితాన్ని అది చూపిస్తా ఉంది. Canaan represents the spiritual maturity. కానాను చూస్తే ఇది ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఎదుగుదలను చూపించేదిగా The ఉంది. Israelites ఇశ్రాయేలీయులు could not enter into Canaan, ఈ కనాన్లో వారు could not enter ప్రవేశించలేకపోయారు. into victorious life, వారు విజయవంతమైనటువంటి జీవితంలోని ప్రవేశించలేకపోయారు. because they disobeyed the word of God. వారు దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి That is the ప్రవేశించలేకపోయారు. same problem today also. ఈ దినాన కూడా అదే సమస్య. If you disobey God, నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తే, disobey God's word, దేవుని యొక్క వాక్యానికి అవిధేయత you చూపిస్తే cannot come into victorious life. విజయవంతమైనటువంటి జీవితంలోనికి నువ్వు రాలేవు. And God's word was very clear. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఉంటా The వచ్చింది. obedience is very important in a believer's life. ఒక విశ్వాసి యొక్క జీవితంలో విధేయత చూపించడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. Obey to God, దేవునికి విధేయత God's చూపించడం, word, దేవుని యొక్క వాక్యానికి and విధేయత God's చూపించడం, delegated authority. తిరిగి దేవుడు నియమించినటువంటి అధికారానికి విధేయత చూపించడం. 1 Peter chapter 2 verse 13. పేతురు రాసిన మొదటి పత్రిక 2:13 Citizens, obey your earthly governments. ఈ పౌరులారా మీ యొక్క భూ సంబంధమైనటువంటి నాయకులకు మీరు లోబడి ఉండి అంటున్నాడు. Chapter 2 verse 18. 2:18 Slaves, obey your masters. ఈ యొక్క పనివారులారా మీ యొక్క యజమానులకు విధేయులై ఉండమంటున్నాడు. Chapter 3 verse 1. 3:1 Wives, obey your husbands. స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండు. Ephesians chapter 6 verse 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 Children, obey your parents. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు In అంటున్నాడు. this world, ఈ లోకములో God has set certain hierarchy, దేవుడు ఒక కొంత ఆయన యొక్క పద్ధతిని ఆయన ఉంచాడు. and He has set authority. ఆయన అధికారాన్ని ఉంచాడు. We need to obey to the authority. మనము ఆ యొక్క అధికారానికి మనం విధేయత We have చూపించాలి. to obey to the authority in the house of God, దేవుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి అధికారానికి విధేయత చూపించాలి. authority in the office, ఆ యొక్క ఆఫీస్ లో ఉన్న అధికారానికి and విధేయత authority in the చూపించాలి. family. తర్వాత కుటుంబం ఉన్నటువంటి అధికారానికి విధేయత When we చూపించాలి. obey, మనం విధేయత we will చూపించినప్పుడు grow into maturity. మనము ఎదుగుదలలోనికి ఎదిగేటువంటి వారంగా ఉన్నాం. Children, పిల్లలు obey your parents. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. Wives, భార్యలు obey your మీ husbands. యొక్క భర్తలకు విధేయత చూపించాలి. Citizens, ఈ యొక్క పౌరులు obey your governments. ప్రభుత్వానికి విధేయత చూపించాలి. Younger, తర్వాత యవనులు obey your elders. తర్వాత పెద్దలేని వారికి విధేయత చూపించాలి. Delegated authority is very important. ఇక్కడ దేవుడు నియమించినటువంటి ఆ యొక్క అధికారం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. Today we are living in a world where there is nobody wants authority. ఇది నన్ను చూస్తే ఎటువంటి లోకంలో మనం ఉన్నామంటే ఎవరికి కూడా అధికారం అంటే ఇష్టం ఉండదు. Nobody wants to obey. ఎవరు కూడా విధేయత చూపించడానికి This is my ఇష్టపడరు. life, I want to live as I like. ఇది నా జీవితము, నా ఇష్టానుసారంగా నేను I don't want బ్రతికేస్తాను. to obey to parents. నా తల్లిదండ్రులకు విధేయత I don't చూపించను. want to obey to the elders. తర్వాత పెద్దలకు విధేయత I చూపించను. want to live as like. నా ఇష్టానుసారంగా బ్రతికేస్తాను. Then you will not grow into maturity. అప్పుడు నువ్వు ఎదుగుదలలోనికి ఏమాత్రం కూడా You will వెళ్ళలేవు. come under the discipline and judgment of God. అలా ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క క్రమశిక్షణలోనికి, తీర్పులోనికి నువ్వు వస్తావు. Before we take part in the Lord's table, మనం ప్రభు బలిలో పాలు పొందడానికి మునుపు let us examine ourselves. మనం పరీక్షించుకుంటాం. Am I in this danger of disobedience? మనము ఈ యొక్క అవిధేయత చూపించేటువంటి గొప్ప ప్రమాదంలో Am ఉన్నాము. I obeying to the word of God? దేవుని యొక్క వాక్యాన్ని విధేయత Am I చూపిస్తున్నాను. obeying to the will of God? దేవుని యొక్క చిత్తానికి విధేయత Am I చూపిస్తున్నాను. obeying to the voice of the Lord? దేవుని యొక్క స్వరానికి విధేయత చూపిస్తున్నాను. Sometimes the Lord's will is not according to our will, కొన్ని సందర్భాల్లో చూస్తే దేవుని యొక్క చిత్తము మన యొక్క చిత్తానుసారంగా అది ఉండదు. according to our own fleshly desires. మన యొక్క సొంత శరీర సంబంధమైనటువంటి కోరికలను బట్టి We want to do something else. మనం ఏదో I చేయాలనుకుంటాం. want to study whatever I want. నాకు ఇష్టమైంది నేను I want చదువుకుంటాను. to marry whoever I like. నేను ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నా వారిని But the చేసుకుంటాను. Lord's will అయితే దేవుని యొక్క may not చిత్తము be as we think. మనం అనుకున్నట్లుగా అది ఉండదు. But if you want to move on to the perfection, అయితే పరిపూర్ణత పొందడానికి ముందు వెళ్ళాలంటే you need to obey to God's will. నువ్వు దేవుని యొక్క చిత్తానికి విధేయత You need to చూపించాలి. obey to God's word. దేవుని యొక్క వాక్యాన్ని విధేయత You need చూపించాలి. to obey to God's authority. దేవుడు నియమించిన అధికారానికి విధేయత You need to చూపించాలి. obey to the spiritual authority in the house of God. దేవుని యొక్క ఇంటిలో ఉన్నటువంటి ఆత్మీయమైన నాయకత్వానికి విధేయత You need to చూపించాలి. obey to the God's authority in your family. నీ కుటుంబం ఉన్నటువంటి దైవికమైన ఆ యొక్క అధికారానికి విధేయత చూపించాలి. How many families are today broken? ఇది నా ఎన్ని కుటుంబాలు చూస్తే అవి తెగిపోయినటువంటి స్థితిలో Why? ఉన్నాయి. ఎందుకు? The wives do not obey to the husbands. ఈ యొక్క భార్యలు చూస్తే భర్తలకు వారు విధేయత చూపించారు. Children do not obey to the parents. పిల్లలు చూస్తే వారు తల్లిదండ్రులకు That విధేయత is why చూపించారు. families are ruined today. అందువరకే కుటుంబాలు అన్ని కూడా నాశనం అయిపోతా There ఉన్నాయి. is no maturity. ఎదుగుదల There లేదు. is no perfection. పరిపూర్ణత There is లేదు. no progress. ఏం పురోగతి లేదు. Always fighting, ఎల్లప్పుడు పోట్లాడి wasting their time. వారి సమయాన్ని
సమయాన్ని పాడు wasting their చేయడం, energies, వారి శక్తిని పాడు living చేసుకోవడం, like spiritual babes, ఆత్మీయమైనటువంటి శిష్యులుగా వారు ఉన్నారు. disturbing the family house of God. దేవుని యొక్క మందిరాన్ని కూడా పాడు చేసేది That's why విధంగా వారు Lord is ఉన్నారు. calling us, అందుకే ప్రభు మనల్ని పిలుస్తా before you ఉన్నాడు. take part in the Lord's table, ప్రభు బలిలో పాలు పొందడానికి examine ముందుగా whether you are in this danger. ఈ ప్రమాదంలో ఉన్నావా లేదో First పరీక్షించుకోవాలి. danger, మొదటి ప్రమాదం danger of drifting away due to negligence. నిర్లక్ష్యాన్ని బట్టి కొట్టుకొని పోయేటువంటి ప్రమాదం. Secondly, రెండవది danger of disbelief. అపనమ్మిక ఉంచేటువంటి ప్రమాదం. Thirdly, మూడవది danger of disobedience. అవిధేయత చూపించేటువంటి ప్రమాదం. Fourthly, నాలుగవది danger of dullness and dead deeds. ఆత్మీయంగా చూస్తే నిర్జీవమైనటువంటి క్రియలు, తర్వాత ఎంతో నిర్లక్ష్యమైనటువంటి జీవితం. Chapter 6, 6వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Hebrews, హెబ్రీయులకు రాసిన chapter పత్రిక 6, 6వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Let us leave the discussions of the elementary elements and say from dead deeds. అక్కడ చూస్తే కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు. నిర్జీవ క్రియలు విడిచి. నిర్జీవ క్రియలను విడిచి. verse 12. 12వ వచనం. Do not become sluggish. అక్కడ చూస్తే మీరు మందులు కాక. మందులు కాక. మందులు కాక. మీరు means do not be lazy. మీరు సోమరులుగా ఉండకూడదు. Do be on fire for the Lord. దేవుని కొరకు ఎంత రోషం కలిగి మనం ఉండాలి. Leave the dead works. ఆ యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. We are not able to move on to perfection. మనం పరిపూర్ణత పొందడానికి ముందుకు సాగలేకపోతున్నాం. Because we are going back to this dead works. ఎందుకంటే మనము మృతమైన లేక నిర్జీవ క్రియల వైపు మరలా వెళ్ళిపోతా ఉన్నాం. We have become complacent and slothful. మనం చూస్తే ఎంతో సోమరులుగాను తర్వాత మందులుగా మారిపోతా వచ్చాం. Chapter 6 verse 1. 6వ అధ్యాయం మొదటి వచనం. He says, let us go on to perfection. పరిపూర్ణత పొందడానికి సాగిపోదాం అంటున్నాడు. If you want to go to perfection, మనము సంపూర్ణత పొందడానికి ముందు వెళ్ళాలంటే you need to leave this dead work. ఈ మృతమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలను విడిచి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. These do not bring any life to us. ఇవి ఎటువంటి జీవాన్ని మనకి ఇవ్వవు. verse 11. 11వ వచనం. Do not become sluggish and dull. అక్కడ చూస్తే మీరు మందులు కాక అంటున్నాడు. That is a problem today. ఇది నాన్నటువంటి సమస్య. Many people today, ఇది నాన్న చాలా మంది. you know what is the problem? సమస్య ఏంటో తెలుసా? Complacency. వారు ఇంకా మందులుగా ఉండిపోతున్నారు. ఉదాసీన వైఖరి. ఉదాసీనటువంటి వైఖరి. Why should I worry? నేను ఎందుకు విచారపడాలి? Somebody will take care. ఎవరో పని చూసుకుంటారు. Somebody will minister. ఎవరో పరిచయం చేస్తారు. There are too many problems. చాలా సమస్యలు ఉన్నాయి. I don't want to get involved. నేను ఇంకా అందులో జోక్యం చేసుకోదలుచుకోలేదు. Go and come back. నేను కేవలం వెళ్ళి వచ్చేస్తాను. I don't want to be a workman in the house of God. నేను ఒక ఇంటిలో పని చేసే వ్యక్తిగా నేను ఉండను అనుకుంటున్నాను. We have become so lazy these days. ఇది నాలో చాలా సోమరులుగా అయిపోతా వచ్చాను. The Lord is coming. ప్రభు వస్తున్నాడు. The time is short. సమయం చాలా తక్కువగా ఉంది. To be on fire for the Lord. మనమందరం కూడా దేవుని కొరకే రోషం కలిగి ఉండాలి. But unfortunately, అయితే చూస్తే సంగతి చూస్తే what is happening? ఇక్కడ ఏం జరుగుతా ఉంది? Church is becoming dull. అక్కడ సంఘము మందులుగా మారిపోతా ఉన్నారు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరులు, today before we take part in the Lord's table, మనం ప్రభు బలిలో పాలు పొందడానికి are we slothful? మనము సోమరులుగా ఉన్నామా? God comes, Matthew chapter 25, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 24 onwards, 24వ వచనం నుండి we see this example, parable of talents. అక్కడ తలాంతులను కూర్చున్నటువంటి ఆ యొక్క ఉపమానం మనం చూస్తాం. And the third servant, the master says, మూడో దాసుని యజమానుడు అంటున్నాడు, you wicked and lazy servant. సోమరివైన చెడ్డ దాసుడా అని పిలిచాడు. సోమరివైన చెడ్డ దాసుడా. సోమరివైన చెడ్డ దాసుడు. Oh, you have all the talents. అన్ని తలాంతులు ఉన్నాయి. You have money. నీకు డబ్బు ఉంది. You have time. సమయం ఉంది. You have talents. తర్వాత తలాంతులు ఉన్నాయి. energy. శక్తి ఉంది. What is the problem? సమస్య ఏంటంటే సోమరివైన చెడ్డ దాసుడా. సోమరివైన చెడ్డ దాసుడుగా ఉన్నాడు. This సోమరితనం is destroying the church today. ఇది నాడ సంఘాన్ని నాశనం చేస్తుంది. Some people, కొద్దిమంది, they are going back to the dead works. వారు ఈ నిర్జీవ క్రియల వైపు వెళ్ళిపోతా ఉన్నారు. Which do not bring life. అవి జీవాన్ని తీసుకొని going back to the old life. ఆ పాత జీవితంలో rituals, పాత అలవాట్లు, old ceremonies, పాత యొక్క ఆచారాలు, which do not add value to spiritual life. అవి మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం కూడా మేలును చేకూర్చవు. Danger of dead works and dullness. ఈ యొక్క నిర్జీవ క్రియలు తర్వాత ఈ యొక్క మందులుగా ఉండేటువంటి స్థితి. Fifthly, ఐదవది, the danger of despising the grace of God. దేవుని యొక్క కృపను నిరాకరించేటువంటి గొప్ప ప్రమాదము. Chapter 10, 10వ అధ్యాయం verse 26, 26వ వచనం. this is the portion we have read. ఇదే భాగాన్ని మనం చదువుతాం. The Hebrews, హెబ్రీయులకు again they were chapter 10 verse 26. 10వ అధ్యాయం 26వ వచనం. If we sin willfully,
మనము బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల, after we have received the knowledge of truth, అనుభవ జ్ఞానం పొందిన తర్వాత there is no longer remains a sacrifice for sins. ఇక పాపమునకు బలి ఇకను ఉండదు. Verse 29, 29వ you have insulted the spirit of grace. దేవుని యొక్క కృపా ఆత్మను మీరు తిరస్కరించిన You have insulted the grace of God. దేవుని యొక్క కృపను నువ్వు నిర్లక్ష్య You have despised the grace of God. దేవుని యొక్క కృపను తిరస్కరించి You have received blessing after the blessing by the grace of God. దేవుని యొక్క కృప ద్వారా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందవచ్చు. The Lord has redeemed you. దేవుని యొక్క విమోచన God has brought you into His house. దేవుడు తన ఇంటికి నిన్ను తెచ్చాడు. He is loading you with every spiritual blessing. ఆయన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేత నేను You నింపుతున్నాడు. are enlightened by God. నువ్వు దేవుని చేత You are వెలిగించబడ్డావు. strengthened by the fellowship. సహవాసం చేత The బలపరచబడ్డావు. Spirit is encouraging you. ఈ యొక్క ఆత్మ నిన్ను ప్రోత్సాహపరుస్తా But ఉంది. if you willfully, deliberately keep on sinning, అయితే నువ్వు ఇష్టపూర్వకంగా తెలిసే మరలా పాపం చేస్తా ఉంటే there is no more sacrifice. ఇక బలి ఉండదు. Oh, you have despised the grace of God. నువ్వు దేవుని యొక్క కృపను నువ్వు తిరస్కరిస్తావు. You will only come under the fearful judgment of God. నువ్వు దేవుని యొక్క భయంకరమైనటువంటి ఆ తీర్పు కిందకి వస్తావు. Oh, it is a very serious warning. అదెంతో తీవ్రమైనటువంటి హెచ్చరిక. Oh, my dear brothers and sisters. నా ప్రియమైనటువంటి సోదర So సోదరి, today, ఇది నాన్న, many people, అనేక మంది oh, they take the grace of God for granted. వారు దేవుని యొక్క కృపను ఎంతో చులకనగా తేలికగా తీసుకుంటా ఉన్నారు. The Lord is gracious God. దేవుడు ఆయన కృపగలిగిన వాడు. He will forgive me. ఆయన నన్ను క్షమిస్తాడు. Even if I go against His will. నేను ఆయన చిత్తానికి విరోధంగా వెళ్ళినా కూడా One day, ఒక దినాన, because He is gracious God, ఆయన కృపగలిగిన దేవుడు He కనుక will forgive me. ఆయన నన్ను క్షమిస్తాడు. That is called misusing the grace of God. అది దేవుని యొక్క కృపను నిరర్థకం చేయటం. That is called despising the grace of God. అది దేవుని యొక్క కృపను తిరస్కరించటం. If you deliberately, willfully keep on sinning, నువ్వు ఇష్టపూర్వకంగా బుద్ధిపూర్వకంగా మరల పాపం చేస్తా ఉంటే there is no more sacrifice. ఇక బలి అర్పణ ఉండదు. Oh, there is no more forgiveness. ఇక క్షమాపణ ఉండదు. He is saying here, ఇక్కడ ఆయన అంటున్నాడు, it is equivalent that you are crucifying the Lord once అది again. దేనికి సమంగా ఉందంటే నువ్వు మరలా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినట్లుగా ఉంది You అంటున్నాడు. are trampling the Son of God underfoot. నీ యొక్క పాదముల కింద యేసుక్రీస్తు ప్రభువారిని త్రొక్కుతున్నట్లుగా ఉంది అన్నాడు. Oh, okay, then there is no more sacrifice for you. ఇప్పుడు నీకు ఇంకా ఏ మాత్రం బలి అర్పణ Then ఉండదు. you will fall under the judgment of God. దేవుని యొక్క తీర్పు కిందకి నువ్వు వస్తావు. Oh, my dear brothers and sisters, నా ప్రియమైన సోదర how many సోదరి, people today ఇది నాన్న ఎంతమంది left the Lord, దేవుని విడిచిపెట్టినారు, deliberately sinning against Him, బుద్ధిపూర్వకంగా ఆయనకు విరోధంగా పాపం going చేస్తున్నారు. and mingling with worldly people, వారు లోక సంబంధాలతో కలిసిపోతా ఉన్నారు. marrying the worldly people, లోక సంబంధాలు వివాహం living చేసుకుంటున్నారు. like worldly people. లోక సంబంధాల వలె జీవిస్తా ఉన్నారు. What is their confidence? అయితే వారి యొక్క నమ్మిక ఏంటి? దేవుడు కృప గలవాడు, దేవుడు కృపగలిగిన వాడు. because tomorrow He will forgive me. ఎందుకంటే రేపటి దినాన ఆయన నన్ను If I క్షమిస్తాడు. come again, నేను మరలా వస్తే the Lord will forgive me. దేవుడు నన్ను క్షమిస్తాడు. That is called despising misusing the grace of God. అది దేవుని యొక్క కృపను నిరర్థకం చేయటం అంటే అదే. That is why the Lord is warning. అందుకే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, You will fall under the judgment of God. నువ్వు దేవుని యొక్క తీర్పు కిందకి It వస్తావు. is terrible thing to fall in the hands of God. దేవుని యొక్క చేతిలో పడటము అదెంతో భయంకరమైనటువంటి సంగతి. If you by mistake, పొరపాటున by temptation, ఏదో శోధనను బట్టి or if you fall into sin, నువ్వు పాపంలో పడితే there is forgiveness. అక్కడ క్షమాపణ ఉంటుంది. Grace will be added to you. కృప నీకు God will జడ్చేయబడుతుంది. restore you. దేవుడు నిన్ను సమకూరుస్తాడు. But if you deliberately, అయితే నువ్వు if బుద్ధిపూర్వకంగా you willfully ఇష్టపూర్వకంగా keep on sinning, మరలా పాపం చేస్తా ఉంటే there is no more sacrifice. ఇక బలి అర్పణ ఉండదు. Oh, this is a great danger. ఇది గొప్ప ప్రమాదము. Danger of despising the grace of God. దేవుని యొక్క కృపను తిరస్కరించేటువంటి గొప్ప ప్రమాదం. Sixthly, lastly, ఆరోదిగా చివరిగా the danger of defilement. అపవిత్రత పొందేటువంటి యొక్క గొప్ప ప్రమాదం. Chapter 12, 12వ అధ్యాయం verse 15. 15వ వచనం. Chapter 12, verse 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Lest 15వ వచనం. anyone fall short of the grace of God, any root of bitterness springs up and defile many. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు సేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అంటున్నాడు. అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. అనేకులు అపవిత్రులైపోదురేమో. This is a danger of defilement. ఇక్కడ అపవిత్రులైపోయేటువంటి గొప్ప ప్రమాదం. Why? ఎందుకు? Verse 1. మొదటి వచనం. There is a sin that easily entangles us. ఎందుకంటే ఈ యొక్క పాపం ఉంది, అది సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం. As long as we are in this body, మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం there కూడా is always temptation. శోధనలు ఉంటాయి. There are small sins. చిన్న చిన్న
పాపాలు ఉంటాయి, secret sins, రహస్య పాపాలు the ఉంటాయి, sins that easily entangles us, అవి మనం సులువుగా చిక్కులో పెట్టేటువంటి and పాపాలు. they will make us ineffective, అవి ఇంకా మనం ఎటువంటి ప్రభావం చూపించకుండా they చేస్తాయి. will make us defeated, అవి మనను ఓడిపోయేటువంటి వారంగా they will చేస్తాయి. not help us to go into victorious life. విజయవంతమైనటువంటి జీవితంలోనికి పోకుండా అవి మనం చేస్తా These are ఉంటాయి. small sins. అవి చిన్న చిన్న పాపాలే. That's why Hebrews author saying, అందుకొరకే ఇబ్రీ గ్రంథకర్త you are అంటున్నాడు, not doing big sins. మీరు గొప్ప పాపాలు చేయటం లేదు. Nobody is a murderer here, ఇక్కడ ఎవరు నరాంతకులు లేరు, nobody is an adulterer here, ఎవరు ఇక్కడ వ్యభిచారులు లేరు, nobody is a robber here. ఇక్కడ ఎవరు దొంగ లేరు. We are not doing big sins, మనం గొప్ప పాపాలు చేయటం లేదు, small sins. చిన్న పాపాలు. But this small sin make us ineffective. అయితే ఈ యొక్క చిన్న పాపాలే మనం ఎటువంటి ప్రభావం చూపించకుండా చేస్తాయి. There's will not make us victorious. అది మనం విజయవంతులుగా ఉండకుండా The చేస్తాయి. sin that easily entangles us. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు. Many people today ఇది నాలో చాలా they are మంది falling into small temptations, వారు చిన్న చిన్న శోధనలు పడిపోతా ఉన్నారు. losing their life, వారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, losing their relationships, వారి యొక్క సంబంధాలు losing the పోగొట్టుకుంటున్నారు, presence of God, దేవుని సన్నిధిని losing the పోగొట్టుకుంటున్నారు, blessing of the Lord, దేవుని ఆశీర్వాదం coming పోగొట్టుకుంటున్నారు, under the judgment of God దేవుని యొక్క తీర్పు కిందకి వస్తున్నారు. because of small sins. వారు చిన్న చిన్న పాపాలను బట్టి దేవుని This తీర్పు is a కిందకి big వస్తున్నారు. danger. This is a big danger. ఇది గొప్ప ప్రమాదం. Every small sin is a big sin ప్రతి చిన్న పాపం కూడా చాలా పెద్ద పాపం, because it will make you a defeated person. ఎందుకంటే అది ఓడిపోయే వ్యక్తిగా నేను చేస్తాయి. My dear brothers and sisters, నా ప్రియమైన సోదర before we సోదరి, take part in the Lord's table, మనం ప్రభు బలిలో పాలు పొందడానికి మునుపుగా if you are a true believer, నువ్వు నిజమైన విశ్వాసి God అవుతావు. is inviting you దేవుని to take ఆహ్వానిస్తున్నాడు part in the Lord's table, ప్రభు బలిలో పాలు to enjoy the పొందడానికి, feast of the Lord. దేవుని యొక్క పండుగను ఆనందించమని. But compared with last year, గత సంవత్సరంతో పోలిస్తే till now, ఇప్పటి వరకు is there any progression in my life, నా యొక్క జీవితంలో ఏమన్నా పురోగతి ఉందా, or am I in the same place? లేకపోతే అదే స్థలంలో నేను If ఉన్నాను. I am not progressing towards the perfection of the Lord, నేను దేవుని యొక్క సంపూర్ణతలోనికి ముందుకు సాగనట్లయితే maybe I am in one of these 6 dangers. బహుశా ఈ యొక్క 6 ప్రమాదాల్లో నేను దేంట్లో ఒక దాంట్లో ఉన్నాను. Maybe I am in the danger of drifting away. బహుశా కొట్టుకొని పోయేటువంటి ఆ యొక్క ప్రమాదంలో నేను ఉన్నాను. Maybe I am in the danger of disbelief. బహుశా అపనమ్మిక ఉంచేటువంటి ఆ యొక్క ప్రమాదంలో నేను Maybe ఉన్నాను. I am in the danger of disobedience. బహుశా అవిధేయత చూపించేటువంటి ఆ ప్రమాదంలో Maybe I am ఉన్నాను. in the danger of dullness and dead works. బహుశా ఈ యొక్క నిర్జీవ క్రియలు తర్వాత మందులుగా ఉండేటువంటి ఆ యొక్క స్థితిలో నేను Maybe ఉన్నాను. I am in the danger of despising the grace of God. బహుశా దేవుని యొక్క కృపను తిరస్కరించేటువంటి ఆ యొక్క ప్రమాదంలో ఉన్నాను. Maybe I am in the danger of defilement through small sins. బహుశా చిన్న చిన్న పాపాలను బట్టి నన్ను నేను అపవిత్రపరుచుకున్నటువంటి ఆ ప్రమాదంలో ఉన్నాను. If we are in this danger, నువ్వు ఈ ప్రమాదాల్లో ఉంటే come to the Lord today. ప్రభు వద్దకు ఇది Lord, forgive me, Lord. ప్రభు నన్ను క్షమించు. Last 1 year, గడిచిన సంవత్సరం no growth at all. ఎటువంటి ఎదుగుదల I లేదు. could not do anything for you. నీ కొరకు ఏం కూడా చేయలేకపోయాను. Lord, forgive me, Lord. ప్రభు నన్ను క్షమించు, Restore me, Lord. నన్ను సమకూర్చు, Add thy grace again, Lord. మరలా నీ కృపను నా విషయంలో జత చేయి. Transform me, Lord. నన్ను రూపాంతరపరచు. Shall we pray? ప్రార్థన చేస్తాం. Get on to our knees. మనందరం మోకాల మీదకి వస్తాం. Examine our own selves. మన యొక్క సొంత జీవితాలు పరీక్షించుకుంటాం. Compared with last year, గత సంవత్సరంతో పోలిస్తే how is my spiritual life? నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? Am I progressing? నేను ముందుకు ఎదుగుతున్నానా, Am I stand still? నేను ఇంకా అదే రీతి Or నిలిచిపోయాను, am I going backwards? లేక వెనక్కి వెళ్ళిపోతున్నానా? What danger am I in today? ఎటువంటి ప్రమాదంలో నేను ఉన్నాను? The dullness of the heart, హృదయం యొక్క మందస్థితి, the disobedience, ఈ యొక్క అవిధేయత, the disbelief, అపనమ్మిక, the drifting away, కొట్టుకొని పోయే the despising the grace of God, దేవుని యొక్క కృపను the తిరస్కరించడం, defilement through small sins చిన్న చిన్న పాపాల ద్వారా అపవిత్రత కలగజేసుకోవటము is not helping us to move forward. మనము ముందుకు వెళ్ళటానికి సహాయపడటం The లేదు. Lord restore us today, Lord. ప్రభా ఈ దినాన మమ్మల్ని సమకూర్చు. With that heart of commitment, let us take part in the Lord's table. అటువంటి ఒప్పుదగలిగినటువంటి హృదయంతో ప్రభు బలలో మనం పాలు పొందుతాం.